సర్వలోక నియామకుడు, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియసుకుంటూ, సోదర మహాశర ఆధ్యాత్మిక ప్రియులారా, ఈ రోజు మన సమాజంలో జిహాద్ అనే పదానికి చెడు అర్థాలను వ్యాపింపజేస్తూ ప్రజలలో చీలిక తీసుకుని వచ్చేదాని కోసము, ప్రజలలో విభేదాలు తీసుకుని వచ్చేదాని కోసము, ఒక వర్గం ప్రజల పట్ల ద్వేషాన్ని నింపే ప్రయత్నము చేయడం జరుగుతూ ఉంది. వాస్తవానికి విద్యా జ్ఞానాలు, సాంకేతిక అభివృద్ధి, నాగరికత అభివృద్ధి చెందే దశలో కొంతమంది మూర్ఖులు, అవివేకులు, మనువాదులు ప్రజలలో విద్వేషం పెంచేదాని కోసము ఎన్నో కుట్రలు, కుతంత్రాలు పనడం జరుగుతుంది. వాటిలో ఒకటి ఏమిటి అంటే ఫుడ్ జిహాద్. అంటే జిహాద్ లో ఫుడ్ లో ఊదడం జరుగుతుందని, లేదా కొన్ని మత్తు పదార్థాలు కలుపుతున్నారని, సంతానం కలగకుండా చేసేదాని కోసము కెమికల్స్ వాడుతున్నారని, లేనిపోని అబద్ధాలు ప్రజలలో వ్యాపింపజేసేదాని కోసము ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి పండ్లు, ఫలాలు ఏవైతే ఉన్నాయో అత్యధికంగా ముస్లిమేతరులే చాలా మంది వ్యవసాయం చేస్తూ ఉంటారు. మరి ముస్లింల వద్ద జామ పండ్లు తినకూడదు, కొనకూడదు, వారు అమ్మే వస్తువులు కొనకూడదు, వారి వద్ద అగరబత్తీలు కొనకూడదు, టెంకాయలు కొనకూడదు, పూలు కొనకూడదు, ఏ వస్తువు కూడా వారి వద్ద కొనకూడదు అనే విద్వేషాన్ని పెంపొందింపజేయడం జరుగుతుంది. మరి ప్రపంచంలో బంగారం, వెండి ఎక్కడి నుంచి కొంటూ ఉన్నారు, పెట్రోల్, గ్యాస్ ఎక్కడి నుంచి కొంటూ ఉన్నారు, సైన్స్, టెక్నాలజీ, విమానాలు, ఆయుధాలు ఎక్కడి నుంచి కొంటూ ఉన్నారు. మరి మీ నాయకులకు చెప్పండి, సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో కూలీ నాలి చేసుకొని పండ్లు, ఫలాలు, పుష్పాలు, కూరగాయలు అమ్ముకొని మనుగడ సాగిస్తూ ఉన్నారు. వారేం అగ్రవర్గాల మాదిరి, మనువాదుల మాదిరి కోట్లు వెనక వేసుకొని దేశాన్ని ముంచి ద్రోహం చేసి, బ్యాంకులను మోసం చేసి వందలు వేల కోట్లు తీసుకొని వారి మాతృదేశమైన బ్రిటిష్ దేశానికి వెళ్ళడం లేదు. వాళ్ళు ఏదో ప్లాట్ఫారం పైన, బండి పైన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని భార్య బిడ్డల్ని పోషించుకుంటూ ఉన్నారు. మరి వీరు ఇంత విద్వేషాన్ని పెంచేవారు, మీ నాయకులు బయటి దేశాల నుంచి గ్యాస్ కొంటున్నారు, పెట్రోల్ కొంటున్నారు, ఆయుధాలు కొంటున్నారు, వారు తయారు చేసిన గడియారం వాడుకుంటున్నారు, సెల్ ఫోన్ వాడుకుంటూ ఉన్నారు, లైట్ వాడుకుంటున్నారు, వెలుతురు, వాటన్నింటి విడిచిపెట్టాలా? మీరు దేశభక్తులైనప్పుడు, నిజమైన మనువాదులైనప్పుడు పరాయి దేశం యొక్క వస్తువు ఏది కూడా వాడకూడదు. ఇతరుల వస్తువులు ఏవైతే ఉన్నారో, కానీ వారు ఏవైతే వస్తువులు తయారు చేశారో, కంప్యూటర్ గాని, సెల్ ఫోన్ గాని, కరెంటు గాని, విమానాలు గాని, స్టీమర్లు గాని ఏవి కూడా వాడకూడదు. అప్పుడే మీరు నిజమైన మనువాదులు అవుతారు. ఈ రోజు ప్రపంచం అంతా ఒక కుగ్రామంగా మారి ఒక దేశం యొక్క ప్రజల అవసరాలను తీరుస్తూ అన్ని ధర్మాలు కూడా వసుధైక కుటుంబం గురించి బోధిస్తూ ఉంటే, విశ్వజైన సోదర భావాన్ని ఇస్లాం బోధిస్తూ ఉంటే, సోదర భావాన్ని పెంపొందించడం పోయి ఈనాడు కూడా విద్వేషాలు పెంచే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంటే మానవుడు చిన్న చిత్ర వ్యాపారాలు కూడా చేసి బతకూడదా? అందుకోసము సమాజంలో మేధావులు ఎవరైతే ఉన్నారో, వివేకవంతులు ఎవరైతే ఉన్నారో, ప్రభావం కలిగిన పెద్దలు ఎవరైతే ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇటువంటి చీడ పురుగులకు శిక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏ విధంగానైతే ఒక రైతు తన పొలంలో పురుగు పడిన తర్వాత, తెగులు వచ్చిన తర్వాత ఏ విధంగానైతే మందు కొట్టి ఆ పురుగులను చంపుతాడో, అదే విధంగా ఈ మనువాదులు ఎవరైతే ఉన్నారో, ప్రజలలో విద్వేషాలని ఎవరైతే పెంచుతూ ఉన్నారో, ప్రజల్ని ఎవరైతే శాసిస్తూ ఉన్నారో, ఇవి కొనగాకండి, వాళ్ళ వద్ద కొనగాకండి, ఇది తినగాకండి, అది తినగాకండి అని ఎవరైతే విద్వేషాలు పెంచుతూ ఉన్నారో, స్కూల్లో ఏమో ప్రతిరోజు భారతదేశ వాళ్ళంతా నా సహోదరులు అని ప్రతిజ్ఞ ఏమో ప్రతిరోజు చదువుతారు. 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు బయటికి వచ్చి ఇటువంటి దుర్మార్గులు నందనవనంలోని గంజాయి మొక్కలు ఇటువంటి విద్వేషాన్ని పెంపొందింపజేస్తూ ఉంటే వారిని శిక్షించడం లేదు. మరి దానికి ఫుడ్ జిహాద్ అని పేరు పెట్టడం జరిగింది. కానీ ఈ గంజాయి మొక్కలకు జిహాద్ అంటేనే తెలియదు. వారి మతము, వారి ధర్మం, వారి గ్రంథాల గురించే తెలియదు. మరి ఇస్లాం గురించి వీరికి ఏం తెలుసు? జిహాద్ గురించి తెలుసుకోవాలి అంటే ఒక ముస్లిం పండితుని వద్దకు పోయి నువ్వు తెలుసుకో, లేకపోతే వారు చేసిన ప్రసంగాలను విను, వారి యొక్క విద్యాలయాల వద్దకు, పండితుల వద్దకు వెళ్లి తెలుసుకో. అందుకోసం సోదర మహాశయరా, దేశ భవిష్యత్తును ఉజ్వలమయం చేయాలని ఎవరైతే కోరుకుంటున్నారో, దేశ భవిష్యత్తు బాగుండాలని ఎవరైతే కోరుకుంటున్నారో, వారు ప్రజల మధ్య సోదర భావాన్ని పెంపొందింపజేయాలి. ఈ రోజు జాతి, కులం, మతం కాదు, విశ్వజనీన సోదర భావాన్ని పెంపొందించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
అటువంటి విషయాలను విడిచిపెట్టి ఈ గంజాయి మొక్కలు ఫుడ్ జిహాదు, లవ్ జిహాదు, ఐపీఎస్ జిహాదు అని ప్రజల్లో లేనిపోని అపోహలు పెంపొందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీరి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే విశ్వజనీయ సోదర భావాన్ని బోధిస్తున్నారో వారి మాటలు వినండి, వారు చెప్పిన విషయాల్ని అర్థం చేసుకోండి, ఆచరించండి. తద్వారా ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా సుఖ సంతోషాలతో మనుగడ సాగించడానికి అవకాశం ఉంది. దైవ చిత్తం అయితే ఇదే జిహాద్ అంశం పైన ఇంకా వీడియోలు వస్తాయి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.